Hello everyone, welcome to Ekam IAS Academy. ఈరోజు 21st February 2025. సో ఈ పిక్చర్ చూస్తుంటే ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో హోప్ఫుల్లీ అందరూ ఒక కంక్లూజన్కి వచ్చేసి ఉంటారు. కెన్ ఎనీవన్ గెస్ దిస్? కెన్ ఎనీవన్ డ్రాప్ ఇన్ ద కమెంట్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్? మీ యొక్క థింకింగ్, ఈ పిక్చర్ చూడంగానే మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. దట్ వుడ్ బి ఎన్లైటింగ్. మోర్ అండ్ మోర్ కమెంట్స్ విల్ మేక్ అవర్ బర్నింగ్ డిజైర్ టు రైజ్ టు మేక్ వీడియోస్. ఇట్ ఈస్ ద లైక్స్, వ్యూస్, కమెంట్స్, ఇవే అండి మాకు బర్నింగ్ డిజైర్ని ఇచ్చేది. సి వీ డోంట్ కీప్ ఎనీ యాడ్స్ ఆల్సో ఇన్ ఇట్. The reason behind it is we don't want to make it monetary and we only present this particular segment for your benefit. మేము ఎంత కష్టపడి చేసేది మీకోసమే. దాని లవ్ని మీరు ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే త్రూ యువర్ వ్యూస్, త్రూ యువర్ లైక్స్, త్రూ యువర్ షేరింగ్స్, త్రూ యువర్ కమెంట్స్. దట్ ఈస్ వాట్ వీ ఫైనలీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. So yes, we are going to discuss about Panchayat Raj Institution. Panchayat Raj Institution. సో అసలు ఇది ఎట్లా ఎవాల్వ్ అయింది, దీంట్లో ఉన్న కండిషనల్ సాటిస్ఫాక్షన్స్ ఏంటి, వాట్ ఆర్ దేర్, ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పంచాయత్ రాజ్ మూమెంట్ ఏదైతే ఉందో విచ్ హ్యాస్ స్టార్టెడ్ సిన్స్ ద వెరీ పాస్ట్, ఇట్ ఈస్ ఇన్ డిస్ట్రెస్. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ ఆఫ్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అన్నది ఒక పర్టికులర్ నోషన్. లేదు, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ బాగానే చేస్తున్నాయి డిసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ మీద అని ఒక నోషన్. సో ఇంట్రడక్షన్ ఈజ్ వన్ పర్టికులర్ సెగ్మెంట్ వీ విల్ డిస్కస్ హియర్, ఫాలోడ్ బై పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని పవర్ ఫంక్షన్స్ ఏంటి పంచాయత్వి, అచీవ్మెంట్స్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పటి వరకు అచీవ్మెంట్స్ ఏంటి, అండ్ ఛాలెంజెస్ ఏంటి ఈ డిక్లైన్ అవ్వడానికి. అంటే ఇప్పుడు డిక్లైన్ అవుతున్న ట్రెండ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఛాలెంజెస్ ఏమున్నాయి, అండ్ ఏ కమిటీస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ రికమెండేషన్స్ సజెస్ట్ చేసింది. ఇది ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి, యూపీఎస్సీకి. అండ్ వేస్ టు రీవైటలైజ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఏమి చేస్తే మళ్ళీ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని రివైటల్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ విత్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్, అందరికీ తెలుసు 1992 అండి. ఈ 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రెండు ఉన్నాయి, 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్ అనే 3-tier స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చారు. దాంట్లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ స్పీకింగ్ రిగార్డింగ్ విత్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ డిస్పైట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 33 years అయిందండి, డిస్పైట్ ఆఫ్ సిస్టమేటిక్ అండ్ పాలసీ ఛాలెంజెస్ ఇట్ హిండర్స్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. సో దీంట్లో ఛాలెంజెస్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా 100% ఇది ఎఫెక్టివ్ రిజల్ట్స్ని చూపిస్తుంది అని అనట్లేదు. ముందుకెళ్ళినాక ఛాలెంజెస్ ఏంటో చూపిస్తాను. ఇఫ్ యూ సీ, యాజ్ నేను చెప్పినట్టే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు ఒక కొత్త షెడ్యూల్ని ఇచ్చిందండి, 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ స్పీక్స్ రిగార్డింగ్ విత్ ద పంచాయత్ రాజ్. అదే మున్సిపాలిటీకి వచ్చేసరికి 12th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయి ఉంటుంది. ఇది మెయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఈ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో వాట్ ఈస్ ద మేజర్ ఎసెన్స్ అంటే టు డీసెంట్రలైజ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది కీవర్డ్ సార్ ఇక్కడ. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఇది కీవర్డ్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అలౌవింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. దీంట్లో 3-tier స్ట్రక్చర్ ఉంటుందండి. జనరల్గా అందరూ 3-tier స్ట్రక్చర్ అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, పంచాయత్ లెవెల్ అంటారు. 3-tier స్ట్రక్చర్ అంటే అది కాదండి. 3-tier స్ట్రక్చర్ అంటే గ్రామ పంచాయత్ ఎట్ విలేజ్ లెవెల్. ఈ 73rd పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ సెటప్ ఏదైతే ఉందో 3-tier స్ట్రక్చర్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఈజ్ గ్రామ పంచాయత్ ఎట్ విలేజ్ లెవెల్, పంచాయత్ సంహితి ఎట్ బ్లాక్ లెవెల్ అండ్ జిల్లా పరిషత్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది జనరల్గా 3-tier స్ట్రక్చర్ అండి దీంట్లో. అండ్ ఈ పర్టిక్యులర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వచ్చాయో ఇట్ హ్యాస్ ఎన్షోర్డ్ దట్ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్
వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ దీంట్లో ఉమెన్ కూడా 50% ఆఫ్ రిజర్వేషన్ ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దట్ ఈక్వల్ రిప్రజెంటేషన్ వుడ్ బి దేర్. అండ్ స్టేట్ స్పెసిఫిక్ వేరియేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి ఈ పర్టికులర్ రిజర్వేషన్లో, depending upon the scheduled caste, scheduled tribe presence over there, leading to different levels of success. So ఇది మనం స్పెసిఫిక్ గా పాన్ ఇండియా త్రూ ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ రిజర్వేషన్ అయితే పెట్టలేదు. వీ హ్యావ్ గివెన్ ఇట్ టు ద స్టేట్ సెగ్మెంట్ వేర్ వీ హ్యావ్ సెడ్ దట్ ఇట్ వుడ్ బి డిసైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అలోన్. క్లియర్? సో మనకు కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయండి పంచాయత్వి. ప్లీజ్ ట్రై టు జూమ్ ఇట్. ఐ హ్యావ్ మేడ్ మ్యాక్సిమం జూమింగ్ అయినంత వరకు ఈ డేటాని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కలెక్ట్ చేసుకొని ఉన్నాను. అయితే ఏ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి 11th షెడ్యూల్ అండర్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సిస్టమ్స్లో అంటే అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ కన్సాలిడేషన్, ల్యాండ్ సాయిల్ కన్జర్వేషన్, మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్, పౌల్ట్రీ, ఫిషరీస్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఫార్మ్ ఫారెస్ట్రీ, minor forest produce, small scale industries, food processing industries, khadi and village and cottage industries, very very important, rural housing, drinking water, fuel and fodder, roads, culverts, bridges, ferries, waterways, rural electrification, అట్లా టోటల్ 29 లిస్ట్ ఉన్నాయండి. ఈ లిస్ట్ మొత్తాన్ని చూసుకోండి. Which of the following would be the power and function under the Panchayat Raj institutions? వేటి మీద ఇవి డెసిషన్ తీసుకోవచ్చు అన్న సెగ్మెంట్ లో క్వశ్చన్ అడుగుతారు. సో మేక్ షూర్ దట్ యూ గో త్రూ ఆల్ అక్రాస్ దీస్ సెగ్మెంట్స్ అండర్ విచ్ పంచాయత్ రాజ్ కెన్ టేక్ ద డెసిషన్. క్లియర్? అచీవ్మెంట్స్ ఏంటి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే, ఫస్ట్ గ్రాస్ రూట్, ఇంక్రీజ్డ్ గ్రాస్ రూట్ పొలిటికల్ రిప్రజెంటేషన్. చాలా మంది ఇప్పుడున్న నాయకుల్లో ఆ గ్రాస్ రూట్ సర్పంచ్ లెవెల్ సెగ్మెంట్ నుంచి ఎలక్షన్స్ ని గెలుచుకుంటా వచ్చి ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి is the best example who have took the benefit from this particular Panchayat Raj institutions. Atla ee Panchayat Raj institutions increased grassroots level political representation exclusive ga women lo. Ippudu chuste 14 లక్షల మంది ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సార్, ఆల్ ఓవర్ ఇండియా క్యాలిక్యులేట్ చేస్తే. అండ్ దీంట్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ కాంపిటేటివ్, ఇంక్రీజింగ్ పొలిటికల్ అవేర్నెస్. అసలు ఓటు వేయడం వల్ల ఏ యొక్క రాజ్యాంగ అధికార హక్కుని మనం పొందవచ్చు, ఆ ఓటుని వినియోగిస్తే ఈ విలేజ్లో ఆర్ ఈ పర్టికులర్ గ్రామంలో మండల్లో యూజ్ చేయడం వల్ల మనకి ఇంత రిజల్ట్ వస్తూ ఉంటే మనం స్టేట్ ఎలక్షన్, నేషనల్ ఎలక్షన్లో యూటిలైజ్ చేస్తే ఎంత మార్పుని తెస్తుందన్న కాంపిటేటివ్నెస్, అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకోటి మనకి సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ముందు ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టక ముందు అంత ఎఫెక్టివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వకపోయేవి. కాకపోతే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినాక సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ allocate ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడ నుంచి అయితే డబ్బు పుట్టి పైకి వస్తుందో మళ్ళీ ఆ గ్రాస్ రూట్ లెవెల్ డీసెంట్రలైజ్డ్ డివల్యూషన్ ఆఫ్ మనీ. ఐ థింక్ సో మహేష్ బాబు మూవీలో భరత్ అని నేను ఐ హోప్ ఆ మూవీలో చెప్తారండి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ డబ్బు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా, వాళ్ళే ప్లాన్ చేసుకునే విధంగా ఫైనాన్సెస్ని డివాల్వ్ చేయొచ్చు అని ఒక మంచి థింకింగ్ ప్రాసెస్తో వచ్చున్నారు ఆ మూవీలో. అండ్ ఇది లోకల్ గవర్నెన్స్ని అండ్ పబ్లిక్ ఇంక్లూజన్ని స్ట్రెంగ్తెన్ కూడా చేసింది. ఇవి మనం అచీవ్మెంట్స్ కేటగిరీలో పెడతాం. మరి అచీవ్మెంట్స్ ఉన్నప్పుడు ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా సార్. ఆ ఛాలెంజెస్ ఏంటంటే స్టాగ్నేషన్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్, వేర్ స్టేట్స్ హ్యావ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్ పవర్ విత్ ఓన్లీ 20% ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఆల్ 29 సబ్జెక్ట్స్ ఇన్ ద 11th షెడ్యూల్. ఇప్పుడు మీకు చూపించిన 29 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో స్టేట్ మ్యాక్సిమం పెట్టుకొని ఓన్లీ 20% మాత్రమే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించడం జరిగింది, వాటి మీద పవర్ ఇవ్వడం జరిగింది. అంటే మనం అనుకున్న ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ డెమోక్రటైజేషన్ ఏదైతే ఉందో అది జరగలేదు. ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్, ఎరోజన్ ఆఫ్ ఫిస్కల్ ఆటోనమీ. అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ జనరల్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్
with United grants reducing from 85% to 60% in according to the 15th Financial Commission చూస్తే అంటే వీళ్ళకి ఫిజికల్ ఆటోనమీ ఏదైతే ఉందో వీళ్ళు గ్రాంట్స్ అనేవి రెడ్యూస్ అవుతూ వచ్చినాయి యాజ్ దే ఆర్ డిపెండెన్సీ ఆన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఫర్ ద ఫండ్ అలోకేషన్ టు బి లైక్ దాన్ని ఏమంటారు ఫండ్ అలోకేషన్ రిలీజ్ అవ్వడానికి నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ ఫిజికల్ అటానమీ లేదు. వీళ్ళకి రోడ్ వేయాలన్నా బ్రిడ్జ్ వేయాలన్నా మళ్ళీ పైనుంచి ఫండ్ రావాల్సిందే. And bypassing Panchayat Raj institutions in welfare delivery. Digital platforms like JAM, clear, and direct benefit transfer schemes reduce Panchayat Raj involvement in selection and grievance redressal. So, idoka bypass chesin sir Panchayat Raj institutions ikkada. Next, impact on urbanization. The rural population decline shifts focus to urban governance sidelining this Panchayat Raj institutions. So impact of urbanization kuda ee Panchayat Raj institutions ni sideline chestundi. Idoka challenge. And limited decision making power, as I have said, subjects 29 ఉన్నప్పటికీ దానిలో 20% మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ 20% లో కూడా స్టేట్స్ ఏనే ఎక్కువ ఉంటుంది సార్, ఇది జరగాలి ఇది ఇలా జరగాలని. Panchayat Raj institutions lack authority to complete incomplete administrative devolution, restricting local governance. This is one segment which you have to focus. And increased central control. Manam direct financial transfers to beneficiaries reduce state and local autonomy or fund allocation. So itla ee 6 challenges evaithe unnayo ee 6 challenges ni manam focus chestu munduku ellalsi vastadi. దీనికి స్టాగ్నేషన్ కాకుండా డైనమిక్ మూవ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సార్. ఎందుకంటే 20% ఆఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ఎవ్రీ ఇయర్ దాని పర్సంటేజ్ని పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కొంచెం ఫిజికల్ ఆటోనమీ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా అంటే చెక్ సైనింగ్ పవర్ అంటాం కదా, అది లోకల్ లెవెల్లో జిల్లా పరిషత్ లెవెల్లో అట్లీస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మైట్ బి గివెన్ ద అథారిటీ ఇన్ దట్ రిగార్డ్. అండ్ ఈ వెల్ఫేర్ డెలివరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని మాడ్యులేట్ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. అర్బనైజేషన్ యొక్క ఇంపాక్ట్ కనిపిస్తున్నప్పటికీ అర్బనైజేషన్ ని మున్సిపాలిటీ లెవెల్స్ వరకు లిమిట్ చేస్తూ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సపరేట్ సెగ్మెంటల్ ఆర్డర్ ని తీసుకొస్తూ ఆ అర్బనైజేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాటిని తగ్గియాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ డెసిషన్ మేకింగ్ పవర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెంట్రల్ కంట్రోల్, నేమ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అంటేనే డీసెంట్రలైజ్డ్ డెమోక్రటైజేషన్, దాంట్లో మళ్ళీ సెంట్రల్ కంట్రోల్లో పెట్టుకుంటే మరి డీసెంట్రలైజ్ చేసిన దానికి అసలు అర్థమే పోతుంది. అందుకే కొన్ని కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చినాయండి. దాంట్లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిగార్డ్లో. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో ఏం చెప్తుందంటే recommended 3-tier panchayat raj system with gram panchayats, panchayat samitis and jilla parishads at the district level. మనకి ఇప్పుడు ఉన్న 3 స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ నుంచే బయటకు వచ్చింది. తర్వాత 1977లో మళ్ళీ అశోక్ మెహతా కమిటీ అండి. ఇట్ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఫంక్షనల్ ఆటోనమీ ఆఫ్ పంచాయత్స్. ఇక్కడ మనకి ఇప్పటికీ ల్యాకింగ్ ఉంది అశోక్ మెహతా కమిటీ చెప్పిన రికమెండేషన్స్ ప్రకారంగా. జీవీకే రావ్ కమిటీ 1985లో ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ ఎలక్షన్స్ అండ్ గ్రేటర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. అందుకే ఈ బేసిస్ మీద 50% రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 50% రిజర్వేషన్ women ki relying upon different state sectoral or spatial distribution of that particular marginalized population dan basis మీద రిజర్వేషన్ కానీ అప్ టు 50% మాత్రమే ఇవ్వగలుగుతారు. అండ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో ఇదేం చెప్తుందంటే ఇట్ హ్యాస్ రికమెండెడ్ మెజర్స్ టు అడ్రస్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అండ్ ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఆఫ్ పంచాయత్. ఇక్కడ కూడా ఫైనాన్స్ గురించి మాట్లాడుతుంది, అదే ప్రాబ్లం మనకు కనిపిస్తూ ఉంది. పీకే తుంగన్ కమిటీ 1989 ఇదేం చేసిందంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ డివల్యూషన్ ఆఫ్ మోర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ టు పంచాయత్స్. కానీ 29 లిస్ట్ ఇచ్చినప్పటికీ దానిలో 20% మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, మిగతా ఇంకా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. తర్వాత మనకి 1992 73rd అమెండ్మెంట్ వచ్చిన తర్వాత కూడా కమిటీస్ ఫార్మ్ అయినాయి. నటరాజన్ కమిటీ ఇదేమన్నదంటే ఇట్ అసెస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ రికమెండెడ్ ఫర్దర్ డివల్యూషన్ ఆఫ్ పవర్. సో దాని వే ఆఫ్
ఏమంటారు పర్ఫార్మెన్స్ని చూసి ఆ నటరాజన్ కమిటీ ఈ పర్టికులర్ రికమెండేషన్ ఇచ్చింది. దాని తర్వాత 2006లో సచార్ కమిటీ ఇట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ రిప్రజెంటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇదొక సెగ్మెంట్. అండ్ 2017లో రాజ్వాడే కమిటీ ఫంక్షనింగ్ ఆఫ్ గ్రామ్ సభాస్ అండ్ రికమెండెడ్ స్టెప్స్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో ఈ కమిటీస్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఈ కమిటీస్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ అటాచ్డ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనే క్వశ్చన్ యూపీఎస్సీలో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అష్రఫ్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, పికే తుంగన్ కమిటీ, నటరాజన్ కమిటీ, సచార్ కమిటీ, ఎంవి రాజ్వాడే కమిటీ. క్లియర్? మరి ఏంటి సార్ ఏం చేయాలి వేస్ టు రివైటలైజ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫస్ట్ foremost important strengthening administrative and physical decentralization. ఇది most important segment sir. State must devolve administrative control and increase united grants to enhance panchayat raj institution autonomy. Leveraging technology for citizen engagement, this is second one, వేర్ డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేస్తూ ట్రాన్స్పరెన్సీ, పార్టిసిపేషన్ అండ్ రూరల్ అర్బన్ కనెక్టివిటీ, ఎందుకంటే టెక్నాలజీ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్ వరకే ఉంటుంది, దాన్ని డిజిటల్ డివైడ్ రానివ్వకుండా రూరల్ ఏరియాస్ వరకు ప్రమోట్ చేయడం, ఇది ఒక సెకండ్ వే టు రివైటలైజ్ దిస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. రీఇమేజినింగ్ పంచాయత్స్ రోల్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేస్తూ వాటర్ కన్జర్వేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ రూరల్ డెవలప్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం దాని సిగ్నిఫికెన్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. రివైవింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. వేర్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వేరియస్ సెగ్మెంట్స్, let it be disaster management, let it be the renewable resource energy usage, or let it be the energy crisis situation, వీటిని ఓవర్టేక్ చేయాలంటే మన కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కెన్ రీస్టోర్ ట్రస్ట్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ సచ్. ఈ 4 చేయడం వల్ల మనకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ మళ్ళీ రీవైటలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. And the final slide is the question of the day. Given the current challenges, నేను ఇచ్చిన challenges రాయొచ్చు దాంట్లో, facing the Panchayat Raj system in India, including administrative centralization and declining physical autonomy and the shift in welfare distribution mechanisms, what reforms and strategies do you believe are necessary to revive and strengthen local governments at the grassroots level? Simple sir, నేను ఇక్కడ చెప్పిన challenges 6 చెప్పున్నా. ఈ ఛాలెంజెస్ చెప్తూ మీరు ఈ కమిటీ రికమెండేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 4 రీవైటలైజ్ పాయింట్స్ రాసిన బ్యూటిఫుల్ ఆన్సర్ తయారవుతుంది. సో కాకపోతే మీరు ఆ స్ట్రక్చర్ని ఎట్లా రాస్తారు, ఇంట్రడక్షన్ కంక్లూజన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. క్లియర్? సో హోప్ఫుల్లీ మీకు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక అవుట్లైన్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ సింబల్ అండ్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్, సో దట్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఒకవేళ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు మా తరపు నుంచి ఏమన్నా వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మా పర్టికులర్ కంటెంట్ మీద మీకు వీడియో ప్రెజెంటేషన్ ఇస్తాం, సో దట్ ఇట్ వుడ్ బి హెల్పింగ్ యూ ఇన్ అడ్రెసింగ్ ద థింగ్. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా, మెంటరింగ్ ఉన్నా, ఈ కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వీ వుడ్ బి హెల్పింగ్ యూ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.